హలో, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొన్న కుప్పంలో జరిగినటువంటి సైకిల్ సభలో సైకిల్ వచ్చేసి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. ఆ సైకిల్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. అందరూ లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. మొదటగా అది సెంటర్లో ఉన్నది బ్యాటరీ అండి. ఆ బ్యాటరీ స్విచ్ వచ్చేసి ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ అది వచ్చేసి కీ, అది డిస్ప్లే. మనం ఎంత స్పీడ్ పోతున్నాం అంతా కూడా ఆ డిస్ప్లేలో మూవ్ అవుతుంది. మొదటగా ఫస్ట్ మనం వచ్చేసి ఆ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత కీని తిప్పాలి. కీ తిప్పిన తర్వాత థర్డ్ వన్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ ఆ డిస్ప్లేలో పవర్ బటన్ ఉంటుంది, సెంటర్లో ఉండేది పవర్ బటన్. దాన్ని ఆన్ చేస్తూనే బండి మూవ్ అవుతుంది. బ్యాటరీ అక్కడ బీగాలు తిప్పిన వెంటనే స్టార్ట్ అవ్వదు. అక్కడ సెంటర్లో ఉన్నటువంటి పవర్ బటన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత దాంట్లోనే మనకు డిస్ప్లే మీద చూపిస్తుంది బండి ఛార్జింగ్ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత రైజింగ్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ రైజింగ్ తిప్పిన వెంటనే ఆటోమేటిక్గా బండి మూవ్ అవుతుంది. చూడండి, అక్కడ 3 బటన్లు ఉంటాయి. ఆ కింద బటన్ ఏమిటంటే, కింద బటన్ లాంగ్ ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా ఒక 4 స్పీడ్తో బండి మూవ్ అవుతూ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేయాలి. అలా లాంగ్ ప్రెస్ చేస్తే పి అనేటటువంటి మోడ్ వస్తుంది. ఆ మోడ్లో ఈ విధంగా స్లోగా వెళ్తుంది. మనం ఒకవేళ తొక్కాలి అనుకున్నప్పుడు ఆ బటన్ వేసుకొని తొక్కుంటే చిన్నగా, మనకు అంత ఎక్కువ శ్రమ అనేది ఉండదండి. ఇది ఇంకా ఆ పైన ఉండేటటువంటి లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఏమంటే ఫ్రంట్లో ఉన్నటువంటి లైటు ఆన్ అవుతుంది. ఫస్ట్ బటన్ను లైటు, సెంటర్లోది పవర్ బటను, కింద ఉండే బటను స్లోగా వెళ్ళేటటువంటికి ఆ మోడ్ అనమాట. మళ్ళీ స్లో మోడ్ ఆఫ్ అవ్వాలంటే మళ్ళీ దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. సైకిల్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్లు వెళ్తుందంట. సూపర్ సైకిల్, చాలా బాగుంది.